యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదివి వినిపించాలి. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా జన్మించి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి బాధ్యత తీసుకున్నాడో విరామము లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలని స్వస్థపరుస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఒక దినమున యూదుల పండుగ ఒకటి యెరూషలేములో జరుగుతూ ఉన్నది. యూదుల పండుగ సందర్భముగా యెరూషలేము దగ్గరికి యేసయ్య పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆమేన్. యూదుల పండుగ సందర్భముగా ప్రజలందరూ కూడా ఒక మహిమ కలిగిన అనుభవాన్ని అనుభవించాలని, కొంతమంది ఏమో ఆ యొక్క యెరూషలేము చూడటానికి కొంతమంది వెళ్తారు, కొంతమంది వ్యాపారాలు చేయటానికి వెళ్తారు, కొంతమంది ఆయా పనులలో నిమగ్నమైపోయి ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యూదుల పండుగ సందర్భంగా యెరూషలేములో అడుగుపెట్టి ఉన్నాడు. ఆ యెరూషలేములోనట బెతెస్దా కోనేటి ఉన్నదట. ఆ బెతెస్దా కోనేటి దగ్గర 5 మంటపములున్నాయి. ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించటమును బట్టి ఎవరైతే ముందుగా ఆ నీరులో దిగుతారో వారికి స్వస్థత జరుగుతుందట. అయితే చాలా మంది రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చౌటివారు, అంగహీనులు, భయంకరమైన దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారందరూ కూడా అక్కడొచ్చి కూర్చొని ఎప్పుడు దేవదూత వస్తుందా, ఎప్పుడు నీటిని కదిలిస్తుందా అని ఆశతో కనిపెట్టుకుని ఉండేవారట. అయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేం పట్టణానికి ఏదో ఎంజాయ్ చేయటానికి, లేకపోతే ఏదో చూడవలసినవి చూడటానికి వెళ్ళలేదు, కానీ పరిగెత్తుకుంటూ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని నడవమనగానే ఆ వ్యక్తి పరుపెత్తుకొని నడవటం ప్రారంభించినాడు. 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో వ్యాధితో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు లేచి నడవమనగానే ఆ వ్యక్తి లేచి నడవటం ప్రారంభించినాడు. చివరికి స్వస్థత పొందుకున్నాడు, వెళ్ళిపోయినాడిక. అయితే ఒక దినమున అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభు అతనిని దేవాలయంలో చూచినాడట. చెప్పట్టకూడదా? ఎక్కడ చూచినాడు? స్వస్థత పొందిన వ్యక్తి దేవాలయంలో కనబడుతూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి దేవాలయం యొక్క అనుభవం లేదు ఆయనకి. ప్రార్థనలు అనే అనుభవం లేదు, ఆరాధన అనే అనుభవం లేదు. యాజకుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి సేవా కార్యక్రమంలో నిమగ్నమైపోయి ముందుకు సాగిపోవాలనే అనుభవము లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచగానే ఇమీడియట్ గా ఆ వ్యక్తి ఎక్కడ కనబడుతున్నాడంటే దేవాలయంలో కనబడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటిదంటే తన బిడ్డలు దేవుని యొక్క మందిరంలో ఆయనని ఆరాధించి ఆయనని ఘనపరచాలి. సాతాను యొక్క ఉద్దేశం ఏంటిదంటే దేవుని ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళొద్దు, ఆయనని ఆరాధించొద్దు, ఆయనని ఘనపరచొద్దు అని సంథింగ్ ఆర్ ది అదర్
ఆ ప్రజలని రోగములతో, వ్యాధులతో, మానసికమైన ఒత్తిళ్లతో, అప్పుల సమస్యతో, కుటుంబ సమస్యలతో అపవాది అయిన సాతాను ఒక వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ సాతాను యొక్క కంట్రోల్లో ఎప్పుడైతే ఆ వ్యక్తి వెళ్తాడో ఆ వ్యక్తి దీర్ఘకాల వ్యాధులతో, మానసికమైన ఒత్తిళ్లతో అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ యేసుక్రీస్తు యొక్క మనసు ఏంటిదంటే ఆ వ్యక్తి మందిరానికి రావాలా. ఆమేన్. మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఈ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో ఇమీడియట్ గా మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను అంత క్రొత్తగా ఉన్నదేమో. ఆరాధన క్రొత్తగా, ప్రార్థన క్రొత్తగా, మందిరంలో ప్రతి కార్యక్రమాలన్నీ కూడా ఆయన క్రొత్తగా ఉన్నది. బికాస్ ఆయనకి మందిరానికి వెళ్ళే అనుభవం లేదు, ప్రార్థించే అనుభవం లేదు, దైవ సేవకుడు ఉంటాడా ఉండడా అనే అనుభవం లేదు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో ఆ వ్యక్తి మందిరంలో కనబడుతున్నాడు. ఆ మందిరంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నాడండి. హల్లెలూయా. అయితే అటు తర్వాత ఆ వ్యక్తి ఆ మందిరంలో యేసుక్రీస్తుకి కనబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుకి కనబడ్డాడో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు. దయచేసి మరి ఒకసారి ఆ మాట చదవాలి. 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా నువ్వు పాపము చేయకుమని చెప్పగా, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, ఇకను పాపము చెయ్యకము. గట్టిగా చెప్పట్లు కొడదాం. చూడండి, నీవిప్పుడు స్వస్థత పొందుకున్నావు, ఇక మరి ఎక్కువగా కీడు నీకు రాకుండా ఉండటానికి నీవు పాపము చెయ్యొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు 38 సంవత్సరాల నుంచి కూర్చున్న స్థలంలోనే రోగిగా కూర్చున్నాడు అంటే పాపము పాపము పాపము. ఒక వ్యక్తిలో పాపము ఉండటమును బట్టి ఒక భయంకరమైన సంఘటన ఆ వ్యక్తిలో సంభవిస్తుంది. ఆ సంఘటనను బట్టి ఆ వ్యక్తి మందిరానికి వెళ్ళలేడు, దేవుణ్ణి స్తుతించలేడు, దేవుణ్ణి ఘనపరచలేడు. అందుకని యేసయ్య ఏమంటున్నాడంటే, మరి స్వస్థత పొందుకొని ఉన్నావు కదా, మరి ఎక్కువగా కీడు నీకు రాకుండా ఉండటానికి నువ్వు పాపము చెయ్యొద్దు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో శాపము రావాలంటే దాని వెనకాల కారణం ఉంటుంది. ఒక వ్యక్తిలో దేవుని దీవెనలు రావాలి అంటే దాని వెనకాల కారణం ఉంటుంది. కారణము లేకుండా శాపము ఒక కుటుంబంలో రాదు. కారణము లేకుండా దేవుని యొక్క దీవెనలు ఒక కుటుంబంలో రావు. చాలా మంది అనుకుంటారు, నేను ఏం అన్యాయం చేసినాను, నేను దేవునికి ఏ అన్యాయం చేసినాను, నేను ఎందుకు ఈ పోరాటాన్ని అనుభవించాలి, ఎందుకు ఈ వ్యాధిని అనుభవించాలి, ఎందుకు ఈ మానసికమైన ఒత్తిళ్లు అనుభవించాలి, నేను ప్రజలకి ఎప్పుడు అన్యాయం చేయలే, దేవునికి ఎప్పుడు నేను అన్యాయం చేయలే, ఎందుకు ఈ పోరాటం నా కుటుంబంలో సంభవిస్తున్నది, ఎందుకు ఈ నా కుటుంబంలో, నా వ్యాపారంలో ఈ నష్టము ఎందుకు సంభవిస్తున్నది? చాలా మందికి ఈ ప్రశ్న ఉంటది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శాపము రావాలన్నా, దేవుని దీవెనలు రావాలి అన్నా దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. కారణము లేకుండా నీ కుటుంబంలో శాపం రాదు. హల్లెలూయా.
కారణము లేకుండా నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు రావు. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, సమస్తమును విడిచిపెట్టి నేను చూయించు దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటకి విధేయత చూపెట్టినాడో అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము దీవించబడటానికి కారణం ఉన్నది. ఏంటిది ఆ కారణం? నేను చూయించు దేశానికి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూయించిన దేశానికి వెళ్ళిపో అన్నాడు అంతే దేవుడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాముకి, కానీ ఒబీడియన్స్, దేవునికి విధేయత చూపెట్టినాడు దేవుడు అబ్రహాము. ఆ విధేయత కారణము వలన అబ్రహాము వంశావళి దీవించబడ్డదే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము కుటుంబం ఈ రోజు దాకా దీవించబడ్డదే. కారణం ఏంటిదంటే అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడి షారాతో వెళ్తూ ఉన్నాడు, అకస్మాత్తుగా లోతు అబ్రహామును వెంబడించడం ప్రారంభించినాడు. ఇటు అబ్రహాము దీవించబడ్డాడు, ఇటు లోతు దీవించబడ్డాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణమై వెళ్తూ 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 ఉన్నారు. చివరికి అబ్రహాము పనివారికి లోతు పనివారికి భేదాభిప్రాయాలు కలిగినాయి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, లోతు, నీ పని వారికి మా పని వారికి భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి, కాబట్టి మనం ఒక పని చేద్దాం. నీవు ఒక స్థలానికి వెళ్ళిపో, ఒక స్థలమును నువ్వు ఎన్నుకో. నీవు నార్త్ సైడ్ వెళ్తే నేను సౌత్ సైడ్ వెళ్తా, నువ్వు ఈస్ట్ సైడ్ వెళ్తే నేను వెస్ట్ సైడ్ వెళ్తా. కాబట్టి ఒక స్థలాన్ని ఎన్నుకో. లోతు అనగానే చూడండి, లోతు చేసిన పొరపాటు ఏంటిదంటే, దేవుని దగ్గర కనిపెట్టి తెలుసుకోకుండా సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నుకున్నాడు. మనము దీవించబడాలి అంటే దాని వెనకాల కారణం ఉండాలి. ఆమేన్. మనము మన కుటుంబాలు శాపమును అనుభవించాలి అంటే దాని వెనకాల కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సొదొమ గొమొర్రా అనే మాటకు అర్థం బాండేజ్, బంధకాలం. ఆ యొక్క స్థలాన్ని లోతు ఎన్నుకోక ముందు దేవుని దగ్గర వెళ్ళి అడగవలసి ఉండే, అయ్యా, నేను సొదొమ గొమొర్రా పట్టణానికి నేను వెళ్ళాలనుకుంటున్నా, ఈజ్ ఇట్ యువర్ విల్? ఇది నీ చిత్తమా కాదా అని లోతు దేవుని దగ్గర తెలుసుకోవాలి. ఒకవేళ దేవుని దగ్గర తెలుసుకునే అనుభవం లేకపోతే అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈజ్ ఇట్ గాడ్స్ విల్? ఒకసారి దేవుని దగ్గర కనిపెట్టుకొని నీవు చెప్పే నిర్ణయంని బట్టి నేను సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళగలుగుతాను. ఇఫ్ దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, నేను ఇంకొక పట్టణానికి వెళ్ళిపోతాను అని అబ్రహాము దగ్గరికి వెళ్ళైనా లోతు తెలుసుకోవాలి. కానీ అబ్రహాము ఎప్పుడైతే ఆ ఆప్షన్ ఇచ్చినాడో ఇమ్మీడియట్ గా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయినాడు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదంటే, అక్కడ దేవుని సన్నిధి లేదో, ఒక దైవ సేవకుడు అనేవాడు లేడో, విశ్వాసులు లేరు, సహవాసం లేదు. ఆ సొదొమ పట్టణం ఎంత భయంకరంగా ఉన్నదంటే ప్రజలు పాపానికి బానిసైపోయి ఉన్నారు. భయంకరమైన పాపం అక్కడ తాండవిస్తున్నది. వ్యభిచారము, పాపం, హత్యలు, మానభంగాలు, భయంకరమైన ప్రజలు సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు. ఈ లోతు ఏం చేసినాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో వెళ్ళి సెటిల్ అయిపోయినాడు. బైబిల్ గ్రంథంలో
మోయాబు వంశావళి ఉంటది. మోయాబు వంశావళి శపించబడ్డ వంశావళి, దేవుని చేత తిరస్కరింపబడిన వంశావళి, దేవుని చేత వెలివేయబడ్డ వంశావళి. ఆ మోయాబు వంశావళి ఎక్కడి నుంచి వచ్చిందంటే లోతులో నుంచి వచ్చిన వంశావళి. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర వెళ్ళి తెలుసుకునే అనుభవం కలిగిన వాడైనప్పటికీ నీ లోతు, ఇన్ కేస్ ఆ అనుభవం లేకపోతే అబ్రహాము దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవలసి ఉండే లోతు. కానీ గుడ్డిగా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో సెటిల్ అయిపోయినాడు. కానీ అబ్రహాము వంశావళి అంచెలు అంచెలు దీవించబడ్డది. చప్పట్లు కొడదాం. కానీ లోతు వంశావళి అంచెలు అంచెలు శపించబడ్డది. చూడండి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా ఉండటానికి నువ్వేమి చెయ్యొద్దు? పాపము చేయొద్దు. అంటే తనలో పాపము రావటానికి దాని వెనకాల కారణం ఉన్నది. హల్లెలూయా. తన జీవితంలో నష్టము జరగటానికి కారణం ఉన్నది. లోతు కుటుంబం శపించబడటానికి కారణమున్నది. అబ్రహాము వంశావళి అంచెలు అంచెలుగా దీవించబడటానికి కారణమున్నది. కారణము లేకుండా నీ కుటుంబంలో శాపం రాదు, కారణము లేకుండా దేవుని దీవెనలు రావు. చాలా మంది కుటుంబాలలో తొందరపడి తీసుకుంటున్న నిర్ణయాలు బిడ్డలకి ఈరోజు శాపంగా మారిపోయినాయి. తల్లిదండ్రులు తొందరపడి చేసుకున్న నిర్ణయాలు బిడ్డలకి ఈరోజు కాఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసిన అనేక తల్లిదండ్రులు ఉంటున్నారు. వివాహాల విషయంలో దేవుని దగ్గర కనిపెట్టి తొందరపడి తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు బిడ్డల కోసం శాపాన్ని కొని తెచ్చిపెట్టినాయి. ఒకవేళ నీ యవ్వన బిడ్డకి వివాహము జరగాలి అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నా బిడ్డకి తగినవాడు ఎవరు అని ప్రార్థన చేస్తే ఆ సంబంధాన్ని దేవుడు నీ గడప దగ్గరికి తీసుకుని వస్తాడు. నీ కొడుకుకి తగిన అమ్మాయి ఎవరో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే మంచి సంబంధాన్ని దేవుడు నీ కుటుంబం దగ్గరికి తీసుకొని వస్తాడు. కానీ ఇదిగో ఆ యవనస్తుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు, అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, డబ్బు సంపాదనలో ఉన్నాడు అని నీ యవ్వన బిడ్డ భవిష్యత్తును పుట్టన పెట్టుకున్నావు. ఆ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడో అక్కడ, ఆ యవ్వనస్తునికి ఏ అలవాట్లున్నాయో అవన్నీ కూడా తెలుసుకోకుండా దుబాయ్లో ఉన్నాడు, సౌదీ అరేబియాలో ఉన్నాడు, మస్కట్లో ఉన్నాడు, అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అమెరికా అల్లుడు, ఆస్ట్రేలియా అల్లుడు, దుబాయ్ అల్లుడు అని నీ బిడ్డని ఆ యవనస్తునికి ఇచ్చి వివాహం చేసినావు. ఈరోజు నీ బిడ్డ నరకయాతన పడటానికి, శాపాన్ని కొని తెచ్చిపెట్టుకోవటానికి కారణము నీ బిడ్డ పొరపాటు కాదు, నీ కొడుకు పొరపాటు కాదు, తల్లిదండ్రులుగా తండ్రిగా నువ్వు చేసిన పొరపాటు. చూడు, బిజినెస్ లాస్ అయితే మరలా ఇంకొక బిజినెస్ ని నువ్వు ప్రారంభించుకోవచ్చు. బిఎస్సి కాకపోతే నువ్వు బిఏ చేయొచ్చు, ఎంబీఏ కాకపోతే ఎంసీఏ చేయొచ్చు. కానీ ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయో జీవిత కాలం అంతా నువ్వు శాపాన్ని అనుభవించవలసినదే. హల్లెలూయా. వివాహం అనేది 5 సంవత్సరాల కాంట్రాక్ట్ కాదు,
3 సంవత్సరాల కాంట్రాక్ట్ కాదు, కానీ వివాహము 3 ముళ్ళు పడ్డాయో ఇక అంతే. సంవత్సరాల తరబడి ఒకవేళ ఆ యవనస్తుడు త్రాగుడికి బానిస అయిపోయిన వాడైతే నీ బిడ్డ వృద్ధాప్యంలో వెళ్ళే అంతవరకు ఆ శాపాన్ని అనుభవించాలంతే. ఈ దినాలలో లోతు చేసిన పొరపాట్లు అనేక తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము చేసిన పని ఏంటిదంటే, ప్రారంభ దశలో ఆ దీవెనలు కనబడకపోయినా దేవుడు చెప్పింది చేసినాడు అబ్రహాం.